జనరల్ గా మనం చెస్ట్ 3 మజిల్స్ అనుకుంటాం, అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్ అండ్ లోవర్ చెస్ట్. బట్ నిజానికి చెస్ట్ ఓన్లీ 2 మజిల్స్ ఉంటాయి. ఒకటి క్లావికల్ హెడ్, దీన్నే మనం అప్పర్ చెస్ట్ అంటాం. ఇంకోటి స్టెర్నల్ హెడ్, దీన్ని మనం డివైడ్ చేసి మిడ్ చెస్ట్ ఇంకా లోవర్ చెస్ట్ అంటాం. ఎందుకంటే దాని మజిల్ ఫైబర్ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటాయి. చాలా మందికి అసలు వార్మప్ సెట్స్ ఎట్లా చేయాలో ఒక డౌట్ ఉంటుంది. సింపుల్, మీరు ఏదైతే వెయిట్ తో మీ మెయిన్ సెట్ చేస్తారో ఆ వెయిట్ కి ఒక 50% తక్కువలో మీ ఫస్ట్ వార్మప్ సెట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా మెయిన్ సెట్ 30 kgs తో వేస్తా. సో అందుకే నా ఫస్ట్ వార్మప్ సెట్ 15 kgs తో ఉంటుంది. అండ్ ఆ 15 kgs కూడా జస్ట్ 8 reps వరకు వేస్తా అంతే. అండ్ సెకండ్ వార్మప్ సెట్ ఏమో వర్కింగ్ వెయిట్ తో పోలిస్తే ఒక 75% ఉండాలి. అందుకే నేను 20 kgs తో నా సెకండ్ వార్మప్ సెట్ తీసుకున్నా. అండ్ ఇది ఓన్లీ 5 reps వేస్తా. లాస్ట్లీ థర్డ్ వార్మప్ సెట్. ఈ సెట్ లో నా వర్కింగ్ వెయిట్ కి ఏదైతే దగ్గరలో ఉంటుందో ఆ వెయిట్ చూస్ చేసుకుని ఒక 2 to 3 reps చేస్తా. ఇప్పుడు మా జిమ్ లో 30 కి ముందు 25 ఉంది. సో 25 kgs తో 2 to 3 reps చేస్తా. ఇఫ్ 27.5 ఉంటే అప్పుడు 27.5 చేస్తా. అసలు వార్మప్ సెట్స్ మెయిన్ ఫండమెంటల్ ఏంటంటే మీ మజిల్స్ ఇంకా మీ జాయింట్స్ ని వార్మ్ చేయాలి. అండ్ మీరు వార్మప్ సెట్స్ లోనే కరెక్ట్ ఫామ్ లో చేసినారో లేదో చూసుకోవాలి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను, కొద్దిగా వైరల్ అవుతుంది. ఆ రీల్ ఎట్లా ఉంటదంటే, శివం చెస్ట్ ప్రెస్ చేసిన తర్వాత డంబుల్స్ కింద పడేయకుండా రొటేట్ చేసి తన నీస్ మీద పెట్టి రీడాక్ట్ చేస్తాడు. సో బేసిక్ గా ఈ రీల్ కాంటెక్స్ట్ ఎట్లా ఉంటదంటే, మీరు ఒకవేళ ఇమ్మెచ్యూర్ గా లేకపోతే జిమ్ లో నూబ్ అయితే దెన్ వెయిట్స్ కింద డ్రాప్ చేస్తారు, లేకపోతే శివం చేస్తారు అనేది ఈ వీడియో మీనింగ్ అనమాట. ఆ రీల్ ఎంతమంది అయితే రీమిక్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ తలుచుకుంటే నాకు జాలేసింది. ఎందుకంటే ఇఫ్ నేను ఆ ఫెయిల్యూర్ అయిన తర్వాత స్లో ఇసెంట్రిక్ చేయడం వల్ల నాకు 0.01% ఆ మజిల్ గ్రోత్ కి బెనిఫిట్ ఉన్నా నేను ఆ ఛాన్స్ వదలను. అండ్ మీకు కూడా అదే చెప్తున్నా, ఇఫ్ ఒక వేరియేషన్ తో పోలిస్తే ఇంకో వేరియేషన్ లేకపోతే ఒక చిన్న ట్వీక్ చేయడం వల్ల మీ మజిల్ గ్రోత్ కి బెనిఫిట్ ఉన్నా, ఐదర్ అది 1% బెనిఫిట్ అయినా గో ఫర్ ఇట్. అండ్ ఎట్ ద ఎండ్ కింద పాడేసిన వెయిట్స్ మీరు రీడాక్ట్ చేయాల్సిందే. అండ్ మనం ఎప్పుడైతే ఇంటెన్స్ గా ఫెయిల్యూర్ పుష్ చేస్తామో ఆ లాస్ట్ రెప్ రావడం కోసం లెగ్ డ్రైవ్ బాగా తీసుకుంటాం. దీనివల్ల టెన్షన్ చెస్ట్ నుంచి పోయి లెగ్స్ మీద పడుతుంది. అందుకే దీన్ని నెగోషియేట్ చేయడానికి లెగ్స్ పైన పెడుతున్నా. ఒక రెప్ తక్కువైనా పర్లేదు కానీ చేసే ప్రతి రెప్ నా చెస్ట్ మీద ఫీల్ అవ్వాలి. బ్రీతింగ్ టెక్నిక్ ఈజ్ సో అండర్ రేటెడ్. మీరు ఏదైనా వేరియేషన్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ ర్యాప్ వస్తుందో రాదో కంప్లీట్ మీ బ్రీతింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ మీరు బ్రీతింగ్ తప్పుగా చేస్తే 110% ఆ రెప్ మీకు రాదు. అండ్ ఈ టెక్నిక్ కూడా చాలా సింపుల్. మీరు ఏ వేరియేషన్ చేసినా ఎప్పుడైతే ఇసెంట్రిక్ పార్ట్ లో వెయిట్ ని కంట్రోల్ గా తెస్తారో అప్పుడు బ్రీతింగ్ చేయాలి. అండ్ దాని తర్వాత కాన్సెంట్రిక్ ఫేస్ లో ఎక్సేల్ చేస్తా వెయిట్ ని పుష్ ఆర్ పుల్ చేయాలి. ఎందుకంటే మీరు వెయిట్ ని ఎప్పుడైతే పుష్ ఆర్ పుల్ చేస్తారో అప్పుడు మన కోర్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. మీ కోర్ టైట్ లేకపోతే మీకు వెయిట్ పైకి వెళ్ళదు. సో కోర్ టైట్ ఉండాలంటే ఐదర్ మీరు ఎక్సేల్ చేయాలి లేకపోతే ఇన్హేల్ చేసి ఊపిరి బిగబెట్టుకోవాలి. సో ఈ 2 ఆప్షన్స్ లో మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నేను పర్సనల్ గా కాన్సెంట్రిక్ ఫేస్ లో ఎక్సేల్ చేస్తా. అండ్ ఈ ఎక్సేల్ అనేది మీరు నోస్ తో చేయొచ్చు లేకపోతే మౌత్ తో చేయొచ్చు. ఇది కంప్లీట్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని మీద పెద్ద బ్రో సైన్స్ ఏం లేదు. ఒకవేళ మీరు హెవీ కాంపౌండ్ మూవ్మెంట్స్ 1 rep max చేస్తే దెన్ నేను ఇందాక చెప్పిన సెకండ్ ఆప్షన్ ఊపిరి పీల్చుకుని బిగబెట్టి కోర్ బ్రేస్ చేయాలి. లాస్ట్ ఇఫ్ మీరు కాంపిటీషన్ కోసం ప్రెప్ చేసే పవర్ లిఫ్టర్ కాకపోయినా లేదా మీ మెయిన్ గోల్ స్ట్రెంత్ కాకపోతే దెన్ మీరు బెంచ్ ప్రెస్ చేయడం అనవసరం. చాలా మంది వాళ్ళ చెస్ట్ డే బెంచ్ ప్రెస్ తో స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే చెస్ట్ డే అంటే బెంచ్ పక్కా చేయాల్సిందే. దో వాళ్ళ మెయిన్ గోల్ మజిల్ బిల్డింగ్ అయినా వాళ్ళు బెంచ్ ప్రెస్ చేస్తారు. బెంచ్ ప్రెస్ కంట ఎఫెక్టివ్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి.
మీ ఎండ్ గోల్ ఏదైనా అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ లెడ్ లాంటి ఫిజిక్ అనుకుందాం. ఈ ఎండ్ గోల్ రీచ్ అవడానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. అయితే మీరు పవర్ లిఫ్టింగ్ చేయొచ్చు, కంప్లీట్ బాడీ బిల్డింగ్ చేయొచ్చు, హైబ్రిడ్ ట్రైనింగ్ చేయొచ్చు, లేకపోతే క్యాలిస్థెనిక్స్ చేయొచ్చు. మీరు వీటిలో ఏం చేసినా ఈ ఎండ్ గోల్ రీచ్ అవుతారు. బట్ ఎఫెక్టివ్ వే ఏది? మీరు పవర్ లిఫ్టింగ్ చేసినా ఈ ఫిజిక్ అయితే వస్తుంది, బట్ టైం పడుతుంది. సో ఈ ఆప్షన్స్ లో ఎఫెక్టివ్ వే ఏదో మీరు చూస్ చేసుకోవాలి. నా మెయిన్ ఎండ్ గోల్ అయితే ఒక మంచి ఎస్థెటిక్ ఫిజిక్ బిల్డ్ చేయడం, అండ్ దీనికి ఎఫెక్టివ్ వే హైపర్ట్రోఫీ. సో నేను అదే పాత్ ని చూస్ చేసుకున్నా. ఇఫ్ మీ గోల్ కూడా మజిల్ బిల్డింగ్ ఆర్ హైపర్ట్రోఫీ అయితే మీరు అలాగే ట్రైన్ చేయండి. అండ్ మీరు హైపర్ట్రోఫీ వేలో ట్రైన్ చేసినా మీ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నేను 30 kgs తో ఓన్లీ ఫస్ట్ సెట్ చేసేవాడిని, అది కూడా 6 reps వచ్చేది. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు 2 sets చేస్తున్నా. మేబీ నెక్స్ట్ ఇయర్ 30 kgs తో రిపోర్ట్ చేయొచ్చు. సో గ్రాడ్యువల్ గా స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఐ అగ్రీ, పవర్ లిఫ్టర్ లాగా ఇంటెన్స్ హెవీ స్ట్రెంత్ ఇంక్రీజ్ కాకపోయినా నా ప్రీవియస్ నెంబర్స్ తో పోలిస్తే ఇప్పుడైతే ఇంక్రిమెంట్ ఉంది కదా, నాకు అది చాలు. మీకు స్ట్రెంత్, ఎస్థెటిక్స్, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ ఒకేసారి రాదు. మెయిన్ గా మీ ప్రయారిటీ ఏంటి? మజిల్ బిల్డింగ్, స్ట్రెంత్. ఇఫ్ మజిల్ బిల్డింగ్ అయితే స్ట్రెంత్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, లేదా స్ట్రెంత్ అయితే ఎస్థెటిక్ ఫిజిక్ కి కొద్దిగా టైం పడుతుంది. మేబీ దీని వెనకాల ఏమైనా సైన్స్ ఉందో ఆర్ ఎల్స్ కైండ్ ఆఫ్ ప్లెసిబో ఎఫెక్ట్ తెలియదు. సర్క్యులర్ డంబుల్స్ తో కంపేర్ చేస్తే హెక్సాగోనల్ డంబుల్స్ తో ఎక్కువ పుష్ చేయలేం, ఆ వైబ్ ఉండదు. నా ఈ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక ఎస్థెటిక్ చెస్ట్ బిల్డ్ చేసుకోవడానికి నా సైడ్ నుంచి ఏదైనా సజెషన్ ఇవ్వగలంటే అదొకటే. మీ ఎవ్రీ చెస్ట్ డే ఒక ఇంక్లైన్ ప్రెస్సింగ్ తో స్టార్ట్ చేయండి. మనం మహా అయితే బీచెస్ ఆర్ పూల్స్ లో షర్ట్ లేకుండా తిరుగుతాం, ఆర్ మన ఫిజిక్ ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం. ఇంతకు మించి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మన షర్ట్లెస్ ఎక్కడ ఉండం. బట్ మీరు షర్ట్స్ వేసుకున్నా, టీ షర్ట్స్ వేసుకున్నా బయటికి విజిబుల్ అయ్యేది మీ అప్పర్ చెస్ట్ ఒకటే. సో మీకు ఒక వెల్ డెవలప్డ్ అప్పర్ చెస్ట్ ఉంటే మీరు డిఫరెంట్ గా స్టాండ్ అవుట్ అవుతారు. ఇది నా సెకండ్ వేరియేషన్, బార్ డిప్స్. రీసెంట్ గా ఫ్యూ మంత్స్ బ్యాక్ యూట్యూబ్ లో కొద్దిగా లాంగ్ గ్యాప్ వచ్చింది, 3 months అట్లా. ఈ పీరియడ్ లో నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేశా. నా చెస్ట్ కి ఓన్లీ 2 వేరియేషన్స్ చేసేవాడిని. ఒకటి ఇంక్లైన్ ప్రెస్సింగ్, ఇంకోటి పెగ్ డెక్ ఫ్లైస్, 5 sets ఈచ్. ఈ 2 వేరియేషన్స్ ఇంకా 10 sets తోనే నా చెస్ట్ ని కంప్లీట్ గా స్టిమ్యులేట్ చేసేవాడిని. అండ్ మీకు రీసెంట్ గా చెప్పినట్టు కొద్దిగా హైబ్రిడ్ ట్రైనింగ్ ని ఫోకస్ చేద్దామని డిప్స్ యాడ్ చేసుకున్నా. లేకపోతే నేను ఎవరికన్నా 2 or 3 వేరియేషన్స్ సజెస్ట్ చేస్తా అంతే. ఈ పెగ్ డెక్ ఫ్లై స్టార్టింగ్ లో చేసినప్పుడు మొత్తం బైసిప్ మీద ఇంకా రేడియల్స్ మీద పడేది. నేను డియాన్ తో ఒక వీడియో చూసాను, అందులో తను ఒక ఫామ్ చెప్తాడు. ఆ ఫామ్ ట్రై చేసినప్పటి నుంచి కంప్లీట్ చెస్టే ఫీల్ అవుతున్నా. రేంజ్ ఆఫ్ మోషన్ అనేది పర్సన్ టు పర్సన్ వేరే అయితే ఉంటుంది. కొంతమంది వెనక్కి బాగా స్ట్రెచ్ చేయగలరు, ఇంకొంతమంది ఇక్కడ వరకే స్ట్రెచ్ చేస్తారు. సో సింపుల్ గా తను ఏం చెప్తాడంటే మీ అటాచ్మెంట్ అనేది షోల్డర్ బ్రీత్ లో పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు వెనక్కి వస్తారో మీ కంఫర్టబుల్ రేంజ్ ఆఫ్ మోషన్ వరకే తీసాలండి. ఇది నా కంఫర్టబుల్ రేంజ్ ఆఫ్ మోషన్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ చెస్ట్ ని స్ప్రెడ్ చేయాలి, ఆర్మ్స్ ని కాదు. అండ్ పుల్. ఇఫ్ మీ రేంజ్ ఆఫ్ మోషన్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచే మీరు చెస్ట్ ని స్ప్రెడ్ చేయండి. ఎండింగ్ పాయింట్ అనేది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయితే ఉంటుంది. నేను నా డైట్లో నుంచి ఓట్స్ తీసేసా. స్పెసిఫిక్ రీజన్ అంటే ఏం లేదు. నార్మల్గా నేను ఎక్కువ ప్రీబయోటిక్స్ ఇంకా ప్రోబయోటిక్స్ యాడ్ చేసుకున్నా అండ్ కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, 2 MAD, OMAD ఇట్లా. సో నా డైలీ క్యాలరీ బడ్జెట్ లో ఓట్స్ ఫిట్ అవ్వట్లేదు, అందుకే తినడం మానేసా. దాని బదులు నేను ఈ మీల్ తింటున్నా. ఈ మీల్ ప్రెప్ చేసుకోవడానికి 2 minutes కూడా పట్టదు, బట్ టేస్ట్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా నెక్స్ట్ వీడియోలో ఈ మీల్ రెసిపీ చెప్తా. అండ్ మీలో చాలా మంది ఏమనుకుంటారంటే నేను 3.5 years నుంచి ట్రైన్ చేస్తున్నాను కాబట్టి నా చెస్ట్ కి 2 వేరియేషన్స్ సరిపోద్ది, బట్ బిగినర్ కి చాలా ఎక్కువ వేరియేషన్స్ చేయలేమో అనుకుంటారు. కానీ నిజానికి మీరు బిగినర్ అయినా అడ్వాన్స్ లిఫ్టర్ అయినా మీరు 2 వేరియేషన్స్ చేస్తే సరిపోద్ది. నా ట్రైనింగ్ ప్రిన్సిపల్ చాలా సింపుల్, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. అండ్ ఇన్ఫాక్ట్ నా క్లయింట్స్ కూడా నేను అదే చెప్తాను. ఇప్పుడు నా క్లయింట్ PDF ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నా క్లయింట్ కూడా నేను 2 వేరియేషన్స్ ఇచ్చా. ఒకటి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, ఇంకోటి పెగ్ డెక్ ఫ్లైస్, 4 sets ఈచ్. నార్మల్ గా అయితే ప్రిఫరబుల్లీ నేను డిక్లైన్ కేబుల్ ఫ్లైస్ ఇస్తా, బట్ ఈయన జిమ్ లో కేబుల్ స్టేషన్ అనేది చాలా దూరంగా ఉంటది. ఇలా దూరంగా ఉన్న కేబుల్ స్టేషన్ మీద మీరు డిక్లైన్ ఫ్లైస్ చేస్తే మీ మూమెంటం దూరంగా ఉంటది. సో దీని వల్ల మీ షోల్డర్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. అందుకే నేను తిన రొటీన్ లో పెగ్ డెక్ ఫ్లైస్ యాడ్ చేసా. అండ్ ఈ 2 వేరియేషన్స్ నాకు సూటబుల్ అయింది కాబట్టి నేను అందరికి ఇస్తున్నాను అనుకుంటారేమో, బట్ మీరు చెస్ట్ ఎనాటమీ చూస్తే మీకు అర్థమవుతుంది. జనరల్ గా మనం చెస్ట్ 3 muscles అనుకుంటాం, అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్ అండ్ లోవర్ చెస్ట్. బట్ నిజానికి చెస్ట్ ఓన్లీ 2 muscles ఉంటాయి. ఒకటి క్లావికల్
క్లావికల్ హెడ్, దీన్నే మనం అప్పర్ చెస్ట్ అంటాం. ఇంకోటి స్టెర్నల్ హెడ్, దీన్ని మనం డివైడ్ చేసి మిడ్ చెస్ట్ ఇంకా లోవర్ చెస్ట్ అంటాం, ఎందుకంటే దాని మజిల్ ఫైబర్ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఎనీహౌ మీరు 2 మజిల్స్ కి ఒక్కొక్క వేరియేషన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈవెన్ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ కూడా అదే చెప్తుంది. మీరు క్లోజ్ టు ఫెయిల్యూర్ అండ్ ఫెయిల్యూర్ ట్రైన్ చేస్తే ఈవెన్ మీరు 2 to 3 సెట్స్ చేసి కూడా మీ మజిల్ గ్రో చేయొచ్చు.